హలో బ్రో. హలో బ్రో. ప్రజెంట్ తెలంగాణలో పరిపాలన ఎలా ఉంది బ్రో కాంగ్రెస్ది? ఇప్పుడు పరిపాలన అన్నప్పుడు ఇప్పుడు ఎవరిది సక్రమంగా ఉండదు బ్రో. ఇప్పుడు చూస్తున్నాం మనం తెలంగాణ పరిపాలన ఎట్లా ఉంది, అదే ఆగం పరిపాలన. ఇది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే పరిపాలన, ఇద్దరు తెలిపి పరిపాలన. ఇక్కడ పిచ్చి పూకలు అనేది ప్రజలు వాళ్ళకి వాళ్ళు సక్రమంగానే ఉంటారు. ఆ రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ చేతికి నమస్తే అంటాడు, తర్వాత కేసీఆర్ని తోలుతీస్తూ ఉంటాడు అసెంబ్లీ రాగానే. వాళ్ళందరూ వాళ్ళ పరిపాలన వాళ్ళే జస్ట్ మేము ఎంత ఇన్కమ్ చేద్దాం అనుకుంటారు, బట్ మనం వీళ్ళకి ఎంత ఇద్దామని ఎవరు ఆలోచించారు, ఏ పొలిటీషియన్ ఆలోచించారు. ఇప్పుడు అంతెందుకు మీరు ఇంకా తెలంగాణ ఆంధ్రలోనే ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా జరిగింది రాజస్థాన్ దగ్గరది, అది ఎవరికైనా తెలుసా? బీజేపీ మోడీ సగం ఇక బీజేపీ గవర్నమెంట్ పైన ఇంకా సెంటర్లో ఉంది. అదేనా చూస్తున్నా ఇంకా సగం అస్సాం పీవీటీఎల్టీ గవర్నమెంట్కి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి చేసిర్రు సగం అస్సాం ల్యాండ్. అదేలా చూస్తురా వీళ్ళు ఏం బ్రో, జస్ట్ పొలిటీషియన్ అనేది వాళ్ళకు ఒక డెస్టినేషన్ ఉంటుంది, ఇంత సాధిద్దాం ఇంత సంపాదిద్దాం అనే కాన్సెప్ట్లో ఉంటారు. బట్ అంతకు మించి ఏముండదు వాళ్ళది. కానీ 10 years అయిపోయింది తెలంగాణ వచ్చి, ప్రత్యేక రాష్ట్రం వచ్చి. అంటే డెవలప్మెంట్ 10 ఏళ్ళు ఎక్కడ కనిపించలేదంటారా? తెలంగాణ అభివృద్ధి కానీ ఏదైనా హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ? బ్రో ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఎంత ఎందుకు, ఇప్పుడు మనకు ఐటీ కంపెనీలు ఉన్నాయి, అవి ఐటీ కంపెనీ తెచ్చిండు ఎవరు? ఆ పాత్రలోనే చంద్రబాబు నాయుడు తెచ్చిండు. ఇప్పుడు మనకి తెచ్చిన డెవలప్మెంట్ ఎప్పుడు నుంచి, ఇప్పుడు డెవలప్మెంట్ తెచ్చి ఏం లాభం బ్రో? ఇప్పుడు నివాసాలు లేనప్పుడు డెవలప్మెంట్ తెచ్చి ఏం ప్రాబ్లం అంటున్నా, ఏం లాభం అంటున్నా. ఇప్పుడు డెవలప్మెంట్ తెచ్చిర్రు సరే, ఇప్పుడు నివాసానికి గోడు లేవు. ఇప్పుడు ఐక్యూ చూసుకోండి ఎంత ఉంది, మన ఇప్పుడు పటాన్చేరి చూసుకోండి ఐక్యూ టాప్లో ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకోవాలి, ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకోవాలా, మనుషులు ప్రాణాలు చూసుకోవాలా. ఇప్పుడు డెవలప్మెంట్ ఏం తీసుకున్నాం మహా అంటే అభివృద్ధి ఒకటి అంత సాయితాం, అంతకుముందు ఏమవుతుంది? అంతకుముందు ఏముండదు. ఇప్పుడు మనుషులు చనిపోతుండే వాళ్ళకి అభివృద్ధి ఏం చూసుకొని అభివృద్ధి వాళ్ళని ఏంటి అవి గొడుగు పెడతారా? ఇప్పుడు అవన్నీ ఏం వేస్ట్ అన్న అవన్నీ ఒక్కటే మాట క్లియర్గా అనాలంటే, ఇప్పుడు వాళ్ళ చూసుకుంటారు సెల్ఫ్ బెనిఫిట్స్ అంతే. వాళ్ళు అసెంబ్లీ రాగానే 2-3 కొట్లాడతారు, కలవగానే వాళ్ళ పార్టీ వీళ్ళు పోతారు, వీళ్ళ పార్టీ వాళ్ళు పడతారు, ఒక్కొక్కటి అవుతారు అంతే. మీరు ఏ పార్టీ వస్తే బెటర్ అని మీరు కోరుకునే? ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అట్లా ఏం పరిపాలించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా బ్రో. మన కొమ్మట వెంకటరమణారెడ్డి బీజేపీ కార్యకర్త, కానీ బీజేపీ కార్యకర్త అని కాదు, కానీ ఇప్పుడు బీజేపీ కార్యకర్త అని తీసుకునడం ఏందో, కానీ తన వే ఆఫ్ థింకింగ్, తన అసెంబ్లీలో మాట్లాడే విధానం అది నాకు బాగా నచ్చుతుంది. అసంటో తన అలాంటి వ్యక్తి వస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే తన వే ఆఫ్ థింకింగ్ నేను అసెంబ్లీలో చూస్తుంటా కదా, ఎవరైనా ఇప్పుడు కేటీఆర్ రాని, హరీష్ రావు రాని, రేవంత్ రెడ్డి రాని, ఏ నా కొడుకైనా రాని, వాళ్ళది ఏంటంటే ఇది చేద్దాం అది చేద్దాం, వాళ్ళ మీద వీడు నాకు అది చేసిండు, వీడు అది చేయలేడు, కానీ అది చేసిండు, నేను అది చేసినా, నేను ఇది చేసినా, వాళ్ళ మీద రుద్దడం, వీళ్ళ మీద రుద్దడం అంతే తప్ప ఇవ్వలేదు. నేను ఫస్ట్ టైం చూసినా అంటే కొమ్మట వెంకటరమణారెడ్డి ఆయన చెప్తాడు, బీజేపీ కార్యకర్త, ఆయన చెప్తాడు ఏంటంటే మనం ఏం చేద్దాం అభివృద్ధి అలాంటి అనే కాన్సెప్ట్ వాళ్ళది. ఎట్లా డెవలప్ చేద్దాం ప్లస్ హెల్త్ చూద్దాం, రెండు ఎన్వైరన్మెంట్ కూడా చూసుకోవాలి, దాంతోపాటు డెవలప్మెంట్ కూడా అవ్వాలి. అది ఇప్పుడు మనం అంటున్నాం కదా బ్రో, ఇప్పుడు వర్షాకాలం రాగానే అందరికి డ్యాములు, ఇప్పుడు రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి, సగం బిల్డింగ్ కొడుతున్నాయి. హైడ్రా తెచ్చారు, ఎందుకు తెచ్చారు ఇప్పుడు నాకు అర్థం కాలేదు. హైడ్రా బిల్డింగ్ కొట్టని తప్ప దానికి తప్ప ఏం పని. అది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటారు కదా, ఐటీ కంపెనీ తెచ్చినాయి, అవే తెచ్చినాయి. బట్ ఇప్పుడు మంచి చెరువులు మూసేసి బిల్డింగ్ కడితే ఇప్పుడు నీళ్ళు ఇంట్లో రాకుండా పక్కన ఇంటికి పోతాయా? ఇప్పుడు మంచి స్థలాలలో కబ్జా చేసి, మంచి స్థలాలలో ఆ చెరువులు మొత్తం కబ్జా చేసి, అక్కడ నీళ్ళు మొత్తం చెరువులు అన్నీ కబ్జా చేసిన తర్వాత బిల్డింగ్ కడితే చెరువులు ఇంట్లో రాకుండా పక్కింటికి పోతాయా? వాళ్ళ ఇంట్లోకే రావాలి కదా. ఇంకా ఇంట్లోకి వస్తున్నాయని వాళ్ళు ఇంకా సంథింగ్ ఏదో చెప్తారు కదా, గవర్నమెంట్ నుంచి పంపిస్తున్నాము ఫుడ్ అవన్నీ, అవి కబ్జా చేయడం ఎందుకు? ఆ చెరువులో ఉంటే నీళ్ళలో ఎందుకు వస్తాయి నీళ్ళు? అంతే కదా. థ్యాంక్ యూ బ్రో.